హాయ్ అండి. మ్యాగీని మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా చైనీస్ స్టైల్లో మ్యాగీని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు ఇలా చేసి పెడితే కనుక వాళ్ళ టమీ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. దీనికోసం నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఒక 2 పచ్చిమిర్చిని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అలాగే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చైనీస్ ఫ్లేవర్కి వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో వెల్లుల్లి మాత్రం మిస్ చేయొద్దు. ఇలా వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ అండ్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 బంగాళదుంపల ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సోయా సాస్, కొద్దిగా వెనిగర్ అండ్ అలాగే కొంచెం టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కూరగాయల్లోకి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 3 మ్యాగీ కేక్స్ చేస్తున్నానండి. కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది 3 గ్లాసెస్ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ సరిపోయిన తర్వాత దీంట్లో మనం మ్యాగీ అనేది యాడ్ చేసుకోవాలి. మ్యాగీ హాఫ్ కుక్ అయిన తర్వాత మ్యాగీ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా చక్కగా నూడిల్స్కి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో క్యారెట్, మనం ఆలు యాడ్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనం మ్యాగీ మీద మూత పెట్టుకొని మ్యాగీని ఉడికించే టైంలోనే సైమల్టేనియస్గా ఉడికిపోతాయండి. సో ఆలు ఉడికేంత వరకు వెయిట్ చేసి మ్యాగీ వేసినట్టయితే కనుక మ్యాగీ ముద్దగా అయిపోతుంది. సో అలా కాకుండా మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మ్యాగీలో వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి. అలా ఆ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చైనీస్ స్టైల్ మ్యాగీ రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.